చూస్తే కర్ణాటక రాయచూర్ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రధాని మోదీ పాలన దేశవ్యాప్తంగా గాడి తప్పిందని విమర్శించారు. 5 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలను మోదీ భ్రష్టు పట్టించారని ఆరోపించారు చంద్రబాబు. మోడీ గారు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం చేశారు. ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూడండి. సిబిఐలో డైరెక్టర్కి జాయింట్ డైరెక్టరీ పడదు. ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటారు. ఇది పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత ఈ నరేంద్ర మోడీదే. అదే మరి ఇన్కమ్ ట్యాక్స్ నిన్నే మీరు చూశారు. కుమారస్వామి పైన ఎన్నిసార్లు దాడులు చేశారు. ఆయన హెలికాప్టర్లకు సోదా చేశారు. నవీన పట్నాయక్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులపైన చేశారు. తమిళనాడులో డిఎంకే నాయకులపైన చేశారు. నేను అడుగుతున్నా, ఒక్క బీజేపీ నాయకులపైన చేశారా అని నేను అడుగుతున్నా. నిన్న ఒక అబ్జర్వరు నరేంద్ర మోడీ హెలికాప్టర్ సోదా చేస్తే చేశారని నెపంతో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్బీఐ నిర్వీర్యం చేశారు. కడాన ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎన్నికల కమిషన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒకటే అంటున్నారు, నాకంటే మించిన నాయకుడు లేడని. నేను నిరూపిస్తా, మీరు కాకుండా ఎవరైనా సరే ఈ దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఈ రాయచూరు ద్వారా దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఈవీఎం కౌంట్ చేయాలి, వీవీప్యాట్లో వచ్చే స్లిప్పులు కూడా కౌంట్ చేయాలి. ఈ రెండు కౌంట్ చేసి రెండు టాలీ అయితే అప్పుడు మనం సాటిస్ఫై అవుతాం తప్ప ఎక్కడన్నా చిన్న మ్యానిపులేషన్కి అవకాశం ఉన్నా చాలా ఇబ్బందులు పాలవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సమస్య వచ్చింది. ఇంకో పక్క 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి రైతులకు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కునే పరిస్థితికి వచ్చారు. ఎల్పీజీ చూస్తే 2 ఇంతలు పెరిగింది. ఇంకో పక్క మన దేశంలో ఉండే నల్ల డబ్బులు విదేశాలకు వెళ్ళిపోయి 50% స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు పెరిగాయి తప్ప వీళ్ళు తెచ్చింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూస్తే పార్లమెంట్లో నరేంద్ర మోడీ స్పెండ్ చేసింది 15 రోజులు అయితే 200 రోజులు విదేశాల్లో స్పెండ్ చేసిన వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలి. బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి జేడీఎస్ ని కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తామని